పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. నిన్న రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయితే ఈ ఘటనలో 6 రైతులు గాయపడ్డారు. దీంతో మార్చ్ ఇప్పుడు వాయిదా వేసినట్లుగా రైతులు ప్రకటించారు. చర్చల కోసం శనివారం వరకు కేంద్రానికి రైతులు సమయం ఇచ్చారు. ఇక డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని రైతు సంఘాల నేతలు క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు. गैस के गोले छोड़ दिए गए हैं। రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖింపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వటం, ఇలా అనేక డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టారు రైతులు. చర్చల కోసం కేంద్రానికి సమయం ఇచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం వరకు కేంద్రం చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తామని అన్నారు వాళ్ళు. తాము ప్రభుత్వంతో ఘర్షణను కోరుకోవడం లేదని, శాంతియుతంగానే తమ నిరసన చేపట్టాలి అనుకుంటున్నట్లుగా తెలిపారు. పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. నిన్న రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయితే ఈ ఘటనలో 6 రైతులు గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో మార్చ్ వాయిదా వేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. చర్చల కోసం శనివారం వరకు కేంద్రానికి రైతులు సమయాన్ని ఇచ్చారు. అయితే కొన్ని డిమాండ్స్ ను కేంద్రం ముందుకు ఉంచారు వీళ్ళు. డిమాండ్లపై కేంద్ర నిర్ణయం తీసుకోకుంటే గనక ఖచ్చితంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని తేల్చి చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, భూసేకరణ చట్టంలో మార్పులు, 2021లో జరిగిన లఖింపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వటం, వీళ్ళ డిమాండ్స్ లో కొన్ని డిమాండ్స్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టారు వీళ్ళు. చర్చల కోసం కేంద్రానికి ఒక సమయాన్ని కూడా ఇచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ అయితే వాయిదా పడింది. వాయిదాకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వాయిదా పడడానికి కారణం నిన్న టియర్ గ్యాస్ ను ప్రయోగించడమేనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? పంజాబ్ రైతులు నిన్న చలో ఢిల్లీ పిలుపునిచ్చారు. మొత్తం అక్కడ పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులను అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు రైతులు ఢిల్లీ ముట్టడికి బయలుదేరారు. బయలుదేరిన సందర్భంలో అక్కడ పోలీసులు భారీగా బార్కెట్లను ఏర్పాటు చేసి ఇటు రైతులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసు బలగాలు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో 6 రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు రైతులు ప్రకటించారు. అయితే ఈ రోజు వరకు వారికి ఒక గడువునైతే గడువు ఇచ్చారు. కేంద్రంతో చర్చలు జరిపి వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్లను నెరవేర్చాలి, కనీస మద్దతు ధర అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల 2021లో జరిగిన లఖింపూర్ ఖేరి కాల్పుల ఘటనకు సంబంధించి దానిలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అనేది ఇవ్వాలని ప్రధానంగా వారు చెప్తున్నారు. రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో పెన్షన్లను ఇవ్వాలి రైతులకు, రైతు కూలీలకు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఇంకా విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, విద్యుత్ ఛార్జీలు అనేది పెంచొద్దు, పెంపును నిలుపుదల చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూసేకరణ చట్టంలో మార్పులు తీసుకురావాలి, లఖింపూర్ ఖేరి ఘటనలో చెందిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అనేది ప్రధానంగా వారు చెబుతున్నారు. పంటలకు మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలి, రైతు సమస్యలను, పెండింగ్ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ఢిల్లీ ముట్టడికి పూనుకుంటామంటూ కూడా వారు చెప్పారు. అంటే నిన్న మధ్యాహ్నం పంజాబ్ నుంచి బయలుదేరినప్పటికీ కూడా మధ్యలో పోలీసులు అడ్డుకోవడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో 6 రైతులకు గాయాలైన ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే వాయిదా వేస్తున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక రోజు గడువు ఇచ్చారు. ఈ రోజు చర్చలు జరిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి
హామీ ఇస్తుంది. చర్చల సారాంశం ఏంటనేది కూడా మీడియాకు ప్రకటించిన తర్వాత తదుపరి భవిష్యత్ కార్యాచరణ అంటే ఈ రోజు ఒకవేళ సఫలీకృతం అయితే చెలో ఢిల్లీ మార్చ్ అనేది విరమించుకుంటారు, లేదా మళ్ళా రేపు పునఃప్రారంభిస్తామంటూ కూడా అటు రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పల్సేర్ నిన్న ఒక ప్రకటన చేశారు. శంభు సరిహద్దు వద్ద కార్యాచరణ నిన్న ప్రకటించారు. అంటే శంభు సరిహద్దు వద్ద నిన్న నియంత్రణ ప్రయోగించడంతో రైతులకు గాయాలయ్యాయి. ఇక నిన్న చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసు జట్టు కాల్పులు 6 గాయాలు కావడంతోనే మార్చిని వాయిదా వేసినట్టు వారు నిర్ణయించారు. చర్చల కోసం కేంద్రానికి ఒక సమయం ఇచ్చారంటే శనివారం ఈ రోజు వారితో చర్చలు జరుపుతారు. ఈ రోజు చర్చల సారాంశాన్ని బట్టి వారు రేపు ఏం చేయాలనేది కూడా మరోసారి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒక చర్చలు విఫలమైతే మాత్రం మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి వారు చెలో ఢిల్లీ మార్చి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఢిల్లీ చేరుకొని ఇక్కడ పార్లమెంట్ ముట్టడి సోమవారం నుంచి వాళ్ళ పార్లమెంట్ సమావేశం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ముట్టడి కూడా వారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే ఒక రోజు సమయం ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే వారి భవిష్యత్ కార్యాచరణ రైతులు రైతు సంఘాలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.